రీసెంట్గా మనం ఎన్నోసార్లు రీఇన్కర్నేషన్ కేసెస్ విన్నాము. రీసెంట్గా నేను ఒక ఒరిజినల్ రీఇన్కర్నేషన్ కేస్ని ఎన్కౌంటర్ చేశాను. అండ్ ఇట్ ఈస్ 100% జెన్యున్. ఆ కేసు తోటి నేను ఇప్పుడు ట్రావెల్ అవుతున్నా. ఆ రీఇన్కర్నేషన్ కేసుతో తొందరలో మీకు తెలుస్తుంది. ఈ రీఇన్కర్నేషన్ గురించి భగవద్గీతలో ఎప్పుడో చెప్పేశారు. ఏమని? ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి, ఆత్మ మైక్ మార్చనా? ఆ ఫోన్ ఆపుతారా? హలో, ఫోన్ ఆప్. హలో, హలో, హలో. ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి బట్టలు మార్చినట్టు మార్చుకుంటూ వెళ్తుంది అని. దట్ ఈజ్ నథింగ్ బట్ రీఇన్కర్నేషన్, రైట్? అది ప్రాక్టికల్గా నేను చూస్తున్నా ఇప్పుడు. అందుకు ప్రతిది కూడా దెర్ ఈజ్ ప్రాక్టికల్ థింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్ ఇన్ భగవద్గీత. మనకు తెలిసింది సైన్స్ నమ్మేది 5 సెన్సెస్ ఏదైతే విట్నెస్ చేస్తుందో, 5 సెన్సెస్ విట్నెస్ చేసేదే సైన్స్, అది నాలెడ్జ్. దానికి అతీతంగా విట్నెస్ చేసేది విజ్డమ్, అది మన సనాతనం. థ్యాంక్ యూ.